శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. గృహ నిర్మాణ సమయంలో పునాదులు తీస్తున్నప్పుడు ఏవైనా శకలాలు లాంటివి బయటపడితే ఏ విధంగా చేయాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మన స్థలం ఎన్నుకునే ముందే జాగ్రత్తగా పరిశీలించాలంటే ఈ కాలంలో ఏదో లేఅవుట్ చేస్తుండడం, ఆ లేఅవుట్ చేసేటప్పుడు మనం అందులో 200 గజాలు 300 గజాలు స్థలం కొనడం జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ చెరువులు కబ్జా చేసి కప్పెట్టేసి శ్మశానాలు కూడా కలిపేసుకొని ఈ విధంగా లేఅవుట్ చేయడంలో మన కర్మ కొద్దో దురదృష్టం కొద్దో ఒక అలాంటి స్థలం ఒకటి మనకి వచ్చింది అనుకుందాం. అది కొంతకాలంకి అంతా ఒకటే కనబడుతుంటుంది. ఆ స్థలంలో మనం ఈ నిర్మాణ సమయంలో ఈ పునాదులు తీసేటప్పుడు అనుకోకుండా ఏదైనా కుండ పెంకులు లాంటివి కానీ గాజు పెంకులు లాంటివి కానీ వస్తుంటాయి. అవి ఛార్జ్ అందుకు పర్వాలేదు, అంటే గతంలో అక్కడ ఆ పూర్వకాల సంస్కృతం బట్టి అది ఏదో ఉంది కాబట్టి అది పెద్దగా ఇబ్బంది అయితే పడదు. ఎప్పుడన్నా సరే ఈ కళేబరానికి సంబంధించినవి జంతువులదైనా అదే మానవులదైనా ఇటువంటి బయటపడినప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంత దాని మీద దృష్టి పెట్టవలసిందే. అసలు ఏంటి ఇది, ఎందుకు వచ్చింది, అవసరమైతే కొద్దిగా చుట్టుపక్కల వాళ్ళని సంప్రదించి ఏం పర్వాలేదు అనుకున్నప్పుడు దాన్ని సంపూర్ణంగా తొలగించాలి. కొద్దిగా లోతుగా వెళ్ళి అవసరమైతే దానికి సంబంధించిన ప్రతి కళేబరానికి సంబంధించిన ప్రతి మొక్క కూడా శుభ్రంగా బయటికి తీసి అటువంటి అంటే సాధారణంగా ఎముకలే బయటపడుతుంటాయి, ఇంక అంతకుమించి ఏముంటుంది, మిగతాన్ని కూడా ఎప్పుడో కలిసిపోతాయి. వాటిని మరి వీలైతే దగ్గరలో ఉన్నటువంటి నదీ ప్రవాహంలో కలపడం కానీ, ఇంకా అలాంటి అవకాశం లేనప్పుడు శుభ్రంగా వాటిని కాల్చేయడం కానీ కొంచెం దూరంగా చేసి దానికి తగ్గ విధంగా శాంతి చేయించిన తర్వాత ఇందులో గృహ నిర్మాణం చేసుకుంటే చాలా అనుకూలమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇది బయటపడినప్పుడు మరి కొన్ని మొత్తం స్థలం అంతా తవరు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటిది ఏదైనా బయటపడినప్పుడు మొత్తం స్థలం అంతా కూడా కొంత చెక్ చేసుకొని చూసుకోవడం మంచిది. దాని తర్వాత దాని ప్రభావం ఆ గృహంలో నివసించే వారి ఆరోగ్యం మీద ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే మొత్తం అంతా చెక్ చేసి దాని తర్వాత ఒకవేళ బయటపడితే ఆ డౌట్ ఉంటుంది, అనుమానం, అవన్నీ తీసిన తర్వాత వాటిని చక్కగా ఇది నదిలో కలిపిన తర్వాత మళ్ళీ ఈ స్థలాన్ని శుభ్రంగా చదును చేసి వీలైతే ఏదన్నా అక్కడ గోవు 4-5 గోవులను 2-3 గోవులను ఆ ప్రాంతంలో 2-3 రోజులు అక్కడ ఉండేలాగా, అంటే అక్కడ మలమూత్రాలు అంటే గోవు అంతా అక్కడ విసర్జించే విధంగా అక్కడ మేత మేసే విధంగా ఒక 4 రోజులు ఒక వారం రోజులు పెడితే ఖచ్చితంగా ఆ స్థలం శుద్ధి అయిపోతుంది. కాబట్టి దాని తర్వాత మళ్ళీ మన గృహ నిర్మాణం చేసుకుంటే 100% అనుకూలంగా ఉంటుంది. ఏదైనా మాత్రం ఈ భూమిలో ఇటువంటివి ఉండడం వల్ల ఖచ్చితంగా ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఆ గృహంలో రావడం జరుగుతుంది. దాని తర్వాత మరి ఎలాగ చేసిన తర్వాత ఈ గృహప్రవేశం చేసుకోవడంలో ఏదో కొంత వాస్తు హోమం అని, నవగ్రహ హోమం అని ఇలాంటి కొన్ని హోమాలు అందులో చేసి, అలాగే మనం ఎన్ని గదులైతే కట్టుకున్నామో హాలు, గది, 2 గదులు, 4 అన్నిట్లో కూడా అన్నశాంతి జరగాలన్నమాట. ప్రతి గృహంలో కూడా ఒక 10 మంది కూర్చొని భోజనం చేయడం, హాల్లో కానీ వంటగదిలో కానీ ఎన్ని రూముల్లో కూడా చక్కగా వచ్చిన అతిథులకో గృహాన్ని కట్టడానికి సహాయపడినటువంటి పనివారికో ప్రతి రూములో కూడా భోజనం పెట్టడం వల్ల ఏంటంటే ఈ నెగిటివ్ ఎనర్జీ లాంటివి ఏమన్నా ఉంటే పోతూ ఉంటాయి అన్నమాట. ఆ కారణం వల్ల ఫస్ట్ ఏం చేస్తున్నారు, ఇల్లంతా కట్టుకున్నారు, బాగానే ఉంది, అక్కడ ఏదో పూజ చేస్తున్నారంటే ఈ భోజనాలన్నీ కూడా బయట ఏ సెల్లార్లోనో ఏదో ఒకటి మీద 10 days పెడుతున్నారు తప్ప ఇల్లు పాడవద్దనో అదనో ఇంట్లో పెట్టడం అయితే జరగడం లేదు. కాబట్టి విధి విధానంగా ఖచ్చితంగా ప్రతి ఒడిని కూడా గృహంలో భోజనం చేసేలాగా చేస్తే ఇటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతూ ఉంటుంది అన్నమాట. సాధారణంగా ఇటువంటి నెగిటివ్ ఎనర్జీలు అంటే ఈ కళేబరాల ద్వారా వచ్చిన ఎనర్జీలు ఎప్పుడు కూడా ఈ ఆరోగ్యం మీద ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటాయి. అలా ఉండకుండా ఉండాలంటే ఆ గృహంలో అన్నశాంతి జరుగుతూ ఉండాలి, అంటే 10 మంది భోజనం చేస్తూ ఉండాలి. అంటే మీ ఇంట్లో వాళ్ళే కాకుండా సంవత్సరానికి ఒకసారన్నా విధి విధానంగా 10 మందికి ఆ గృహంలో భోజనాలు పెడితే 100% ఇటువంటి
ఎనర్జీ అంతా బయటికి పోతుంది. అలాగే చిన్న చిన్న వాస్తు దోషాలు ఉన్నా కూడా 100% పోయే అవకాశం ఉంది. సో అలాగే ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడు, చికాకులు ఉన్నప్పుడు ఒక రాగి పాత్రలో శుభ్రంగా మంచి వాటర్ పోసి కొద్దిగా పసుపు 2 పువ్వులు వేసి అది ఈశాన్య దిక్కులో ఆ పాత్రను పెట్టడం వల్ల ఇంకా బెటర్గా ఉండడం. 4 మూలల 4 రాగి పాత్రల్లో ఈ వాటర్ పోసి కొద్ది పసుపు కుంకుమ వేసి 4 పువ్వులు వేయడం వల్ల అవి రెగ్యులర్గా ఆ వాటర్ మార్చడం వల్ల కూడా గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు చాలా వరకు పరిహారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.